అంటే ఆలోచన తీసుకోండి క్రియేట్ చేయడానికి కదా అని చెప్పేది. నాకేమొచ్చిందంటే ఆత్మని తీసుకో, ఆత్మ ఆలోచనను తీసుకో, ఆత్మ ద్వారా దేన్నైనా నువ్వు సృష్టించగలవు. దీని నుంచే నువ్వు ఏదైనా పొందగలవు. నీ శరీరాన్ని అనంతంగా విస్తృతించగలవు. నువ్వు డీపర్ బాడీలోకెళ్ళిపోగలవు. అసలు ఇటువంటి అన్ని లోపల నుంచి మెసేజ్ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు ఎంత ఆనందపడిపోయానండి. మీరు అసలు ఓపెన్ చేయగానే మీ దగ్గర నుంచి ఆత్మ అన్న మాట రాగానే నాకెంత సంతోషమేసిందంటే, వావ్! సూపరు అనిపించింది. చాలా బావుందండి. నిజంగా ఆత్మ ద్వారానే ఏదైనా కావాలి. ఆత్మ, దైవం. ఇంక దాన్ని మించింది లేదు. అది ఏ అందమైన ఆలోచన తీసుకురావాలి, దేన్ని సృష్టించాలి అన్నది తానే నిర్ణయించి అందంగా మనకి తీసుకొచ్చి అందిస్తది మేడం. అబ్బా! సూపర్. థాంక్ యూ మామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా. ఈ అదే. ఈ ఒక్క మాట. ఈవిడ పద్మ గారు శివోహం అని 3 టైమ్స్ చెప్పిస్తారు. అది శివో అన్నప్పుడు శ్వాసను పైకి తీసుకోండి. హమ్ అన్నప్పుడు కిందకి షార్ట్‌గా వదిలేస్తాంమాట. హ్మ్. మీరు ఆ శివోహం చెప్తూ ఉంటుంటే వావ్! అంటే ఆవిడ చెప్పింది ఇది ఇట్లా కలిసింది గదా! సో హ్మ్. నిరంతరం అనుకోవచ్చు. కానీ నాకొక వర్డొస్తుందండి. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నా డీపర్ బాడీలోకెళ్తున్నాను. ఇదే స్వయం చెప్పిన మాట నాకు. అసలు నిన్నటి నుంచి నన్ను ఒక జపంలాగా చేసుకోమంటుంది. అది వదలకండా ఆ డీపర్‌లోకెళ్ళు. నీకంతా కనిపిస్తది. అంటే ఇప్పటివరకు డీపర్ మైండ్ అంటే నేను పెట్టానక్కడ డీపర్ మైండ్ అని పెట్టారు కదరా అంతా. మరి ఏంటి నాకిది అని అడిగితే ఫస్ట్ నేను చెప్పింది విను. డీపర్ బాడీలోకెళ్ళు నువ్వు. వెళ్ళు, 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 వెళ్ళు అని నెట్టి నిరంతరం డీపర్ బాడీ అని నువ్వు జపం చెయ్యి అని చెప్తుందండి లోపల నుంచి. సో ఎక్సలెంట్ మేడం. ఆ! హ్మ్. ఆ! ఇంకైతే తప్పదు. ఇంక నేను ఇలా అనుకోవాలన్నమాట. ప్రతి క్షణం కూడా వదలకండాను అని అసల నిన్నటి నుంచి నిర్ణయించుకొని నిన్న చెప్పింది. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే అదే డైరీలో రాసుకున్నాను పూర్తిగాను. ఇంక ఫస్ట్ అయితే నేనిది తీసుకోవాలి. తర్వాత స్వయం నన్నెలా నడిపిస్తో నడిపిస్తది ఈ అని డీపర్ బాడీ అంటే అనుకుంటున్నాను. ఏంటో మీకు అర్థమైందా మేడం? డీపర్ బాడీ అంటేనండి నాకన్నీ లైవ్ అయిపోయిన స్థితి అనిపిస్తుంది. ఏంటంటే లోపలికెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నాకు మైండ్‌కి, దీనికి అది కూడా వచ్చింది. మైండు వేరు అది కాదు. మొత్తం అంతా కలిసిపోయి ఉన్నది అని అర్థమైంది. అంటే మైండ్ ఒక ఆలోచనని దాన్ని అంటే విడదీయొద్దు. మైండ్ ఇప్పటివరకు ఏంటంటే ఆలోచన వేరు, ఆలోచనతో ఏదో మేనిఫెస్ట్ చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి అన్నదానికి ఒక చిన్న అవగాహనొచ్చింది. ఏమనిపించిందంటే ఇదంతా కూడా ఒకటే. ఇందులో పార్టే. ఈ ఆలోచన కూడా ఇందులో ఒక పార్ట్. నువ్వు డీపర్ బాడీ ఏదనుకుంటున్నావో అందులో ఒక పార్ట్ అది. సో, ఇదంతా కలిసే ఉంది. మొత్తం ఇదంతా నీ యొక్క విశ్వం అని వచ్చిందండి. అదొకటి ఫీలయ్యాను. సో, ఇట్స్ ఓకే. ఇంకా పెంచుకుంటూ వెళ్తదో అవగాహన ఏం చేస్తదో చూస్తాను. గమనించి చూసుకుంటా ఉంటాను. ఓకే మ్యామ్. మీరు చెప్పండి మీ అవగాహన. హ్మ్. ఎక్సలెంట్ మేడం. అసలు మీరు చాలా స్పష్టంగా తీసుకున్నారు. ఈ అవగాహన చాలా స్పష్టంగా తీసుకున్నారు. అంటే మీకు ఆ సోల్ నుంచి ఇంట్యూషను స్పష్టంగా వాయిస్ ఆత్మస్వరాన్ని మీరు ఎంతో స్పష్టంగా స్వయం యొక్క స్వరాన్ని ఎంత స్పష్టంగా వింటున్నారో చూడండి. అది నిలిపి ఉంచుకోవాలి. అంటే దాన్ని పోషించాలి. ఆ వచ్చిన స్వరాన్ని మీరు పోషించాలి, నిలిపి ఉంచాలి. అదే మీ సత్యంగా నిలబడాలి. అది ఎవరికొచ్చినా గాని, ఎవరికైనా అలా మనకి ఆహ్, అద్భుతమైన ఆలోచన, అవగాహనలాగా వస్తూ ఉంటుందనమాట. ఆ స్వరము అవగాహనలాగా ఒక్కసారి స్వరంలాగా ఉంటుంది. ఒక్కసారి అవగాహనలాగా ఉంటుంది. యెస్ ఇక్కడ మ్యామ్. డీపర్, డీపర్ బాడీ అంటే మనము చేస్తున్నాం ప్రక్రియ. ఆల్రెడీ మీరు విన్నారు. అవును. ఆనందమయ శరీరం. ఆనందమయ శరీరంలో ఆహ్, పైన ఉన్న 3 స్టేట్స్ ఎలైనైన ఒక మహోన్నతమైన సచ్చిదానంద స్వరూపం స్థితి అది. సచ్చిదానంద స్వరూపం. అది డీపర్ బాడీ. ఆ! అదైతే ఈ వెలుపల ఉండేవి ఒక్కొక్కటి విజ్ఞానమయ శరీరమని, తర్వాత మనోమయ శరీరమని, తర్వాత ప్రాణమయ శరీరమని.
తర్వాత దాని పైనున్న తొడుగు ఏంటంటే ఈ అన్నమయ శరీరం. మన అది మీకు అర్థమైందా? ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు ఈ శరీరాలని అర్థమవుతుందా మేడం? ఓహ్! అర్థమవుతుంది మ్యామ్. మీకు హ్మ్. చెప్పాను గదా! నాకు బాడీ గార్డ్ అని వచ్చిందండి అని ఆ రోజు ఫోన్‌లో మాట్లాడినప్పుడు. అప్పటినుంచి హ్మ్. మొత్తం అంతా నా బాడీ మీదే తిరుగుతుంది. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ ఆలోచనకివ్వడం, ఏదో మేనిఫెస్ట్ చేయాలని హడావిడి పట్టు అదేం లేకుండా పూరా నేను ఇందులోకే ఎళ్తున్నాను. నన్ను స్వయం అట్లా తీసుకెళ్తుంది. అది నేనెళ్తున్నానంటే అది నా ఘనత, అది నాకు తెలీదు. నాకు స్వయం అయితే తీసుకెళ్తుంది ఖచ్చితంగా. తీసుకెళ్ళి ఇందులో నిలబెడుతూ ఉంది. మీరు చెప్తుంటే కూడా నాకు అనిపించిందన్నమాట. నాకు బాడీ గార్డ్ అని బాడీని ఎప్పుడైతే పట్టుకున్నానో, మేడం ఇది కూడా ఆ బాడీ మీద స్టార్ట్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంది. నాకు అంటే ఇక్కడ నేను ఫీల్ అయ్యేది. ఇది నాకు సెల్ఫిష్‌గా అనుకోకండి. అంటే నా నా నేను బాడీ మీద పెట్టుకుంటున్నాను. కరెక్ట్‌గా మేడం కూడా అదే చెప్తున్నారు. సో, ఈ 2 ఇద్దరియి కలిసినియి. ఇట్లాగా ఎళ్తున్నాను లోపలికి అని మాత్రం అవగాహన అవుతుంది అలా అనిపిస్తుంది ఎందుకో. ఇది నా కోసం వచ్చిందా అనిపిస్తుందండి ఒకటే మాట. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అది ఇది రైట్ థాట్ ఇది. ఇందులో సెల్ఫిష్‌నెస్ ఏముంది? పర్ఫెక్ట్‌నెస్సే కదా ఇది. ఆ! నిజంగా ఇక్కడ గ్రూప్‌లో ఉండే వాళ్ళకి మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రూప్‌లో ఉండే వాళ్ళకి అందరికి కలిపే ఎవరి నుంచి ఏది వచ్చినా కూడా అది అందరికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. అందరికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కంప్లీట్‌గా ఇది నా గురించే వచ్చిందని తీసుకోగలిగిన వాళ్ళు ఎంత 100% ఉన్నారు గ్రూప్‌లో అన్నది గుర్తించండి. గ్రూప్ యొక్క ఎసెన్స్ అంటే గ్రూప్ ఒక వ్యక్తి నడిపించేది అయితే కానే కాదు. ఇది యెస్. స్వయం నడిపించేదే. మన స్వయం ఖచ్చితంగా. మనల్ని డైరెక్ట్ చేసేదే ఇదంతా కూడా. అయితే ఆ ఖచ్చితంగా. స్వయం నుంచి వస్తున్న ఆ ఎసెన్స్‌ని అంత స్పష్టంగా స్వీకరించగలగడం అనేది బ్యూట్‌నెస్. మీ బ్యూటీనెస్ అది. థాంక్ యూ. వండర్‌ఫుల్ మేడం. థాంక్ యెస్. అదే. అయితే అదే. ఆ చేస్తున్న ప్రాసెస్‌లో ఇది మనం గుర్తించాలి. కంపల్సరీ మనము ఇన్ని శరీరాలను తెచ్చుకొని వచ్చాం. కానీ బయట ఉన్న అనుభవం అవుతున్న ఈ శరీరం మాత్రమే అన్నమయ కోశం అంటాము దీన్ని. కోశం అంటే సంథింగ్ ఏమంటారు? పొరలు అని ఏదో అంటారు పొరలు. అయితే ఇది కోశం ఈ శరీరం అన్నమయ శరీరం అంటే పదార్థ శరీరం అన్నమాట. పదార్థంగా ఇదొక్కటే తెలుస్తుంది. మిగతావి పదార్థంగా ఉండవు. మిగతా శరీరాలు ఉంటాయి కానీ పదార్థంగా ఉండదు. అవి అవి చైతన్యమే. ఇది చైతన్యమే. ఇది చైతన్యమే. కానీ ఇది ఘనీభవించి ఉంది. ఇది ఘనీభవించింది. దీని యొక్క చైతన్యము తెలుస్తూ ఉంటుంది. లోపల ఉన్నవి కూడా అవి చైతన్య స్వరూపాలే. అవన్నీ కూడా. ఈ ఈ శరీరానికి, ఈ భౌతిక శరీరానికి శక్తినిచ్చేది ఆ లోపల నుంచి వస్తున్న శరీరాల నుంచే మాస్టర్. ప్రాణమయ శరీరం మెయిన్. ప్రాణమయ శరీరం ఎంత శక్తిగా ఉంటే, ఆ శక్తి ఈ శరీరాన్ని సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. అమరత్వంగా కూడా చాలా అత్యంత సహజంగా చేస్తుందనమాట. అమరత్వాన్ని కూడా చాలా సహజంగా ఇవ్వగలుగుతుంది. ఆ ప్రాణశక్తి కంప్లీట్‌గా ఉండాలి. ప్రాణశక్తి ఎలా ఉంటుంది? ఆ ప్రాణమయ శరీరం ఫుల్‌గా ఎందుకు ఉండట్లేదు అంటే, ఎందుకు ఈ శరీరానికి ప్రాబ్లమ్ వస్తదంటే, ప్రాణమయ శరీరం తూట్లు పడడం వల్లే. ప్రాణమయ శరీరం ఇన్‌కంప్లీట్‌గా ఉండడం వల్లే. అది కంప్లీట్‌గా లేకపోవడం వల్ల. అంటే దాంట్లో డ్యామేజెస్ రావడం వల్ల. అక్కడ డ్యామేజెస్ ఎందుకొస్తాయి అంటే, దాని వెనకాల ఉన్న మనోమయ శరీరం ఇంకా డీపర్ బాడీ అన్నమాట. ఆ మనోమయ శరీరంలో ఉన్న నమ్మక వ్యవస్థలు, భావాలు అవన్నీ. అవి నమ్మక వ్యవస్థలు, భావాలైతే ప్రాణమయ శరీరంలో ఉండేది ఆలోచన వ్యవస్థలని అనుకోవచ్చు. ఓకే. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆ ప్రాణమయ శరీరం అంటే ఆ ఆలోచన వ్యవస్థకి ఆధారమైంది ఏంటి? ఒక మన యొక్క డీపర్, బిలీఫ్ సిస్టాలనమాట. మనోమయ శరీరం. అంటే మన యొక్క భావాలు, మన యొక్క విశ్వాసాలు అన్నమాట. ఎలాంటివో దాని ప్రకారంగా ఇది అలా అవుతుంది.
అయితే అక్కడ కూడా కొరత ఉందనుకో, అక్కడ కొరత ఉంటే ఈ ప్రాణమయ శరీరానికి రా రాదు, ఎనర్జీ రాదు. అందుకే ఇక్కడ తూట్లు పడి ఉంటుందన్నమాట ఈ శరీరం. ఈ ప్రాణమయ శరీరానికి పోషణ ఎక్కడి నుంచి రావాలి? ఆ మనోమయ శరీరం నుంచి రావాలి. మరి ఆ మనోమయ శరీరానికి పోషణ ఎక్కడి నుంచి రావాలి? అంటే విజ్ఞానమయ శరీరం. ఇంకా డీపర్ బాడీ. ఆ విజ్ఞానమయ శరీరంకి ఒక స్టేట్ ఏంటంటే వాట్ ఈజ్ ఐ యామ్? వాట్ ఈజ్ ఐ యామ్? నేను అనే స్పృహలో ఉండగలగడం అన్నమాట. విజ్ఞానం అంటే అదే. విజ్ఞానం అంటే ఏంటంటే నేను అనేది ఏంటో స్పష్టంగా తెలిసి ఉండడం అన్నమాట. తెలిసి ఉండడం. అంటే జ్ఞానం కంప్లీట్ జ్ఞానం. విజ్ఞానం ఉండాలి. అదే జ్ఞానం అనేది అనేక రకాలు ఉంటుంది. అదే ఎప్పటినుంచో చెప్తుందది. జ్ఞానం అనేది అనేక రకాలుగా ఉంటుంది. నేనేంటో తెలుసుకునేది నా వ్యవహారాలకు సంబంధించిన, నా ఆత్మ ప్రాణానికి సంబంధించిన జ్ఞానంలో నేను ఉండడం అనేది విజ్ఞానం. అంటే నా స్పృహలో నేను ఉండడం అనేది సరైన జ్ఞానం. సరైన జ్ఞానం. నా స్పృహలో నన్ను ఉంచలేని జ్ఞానాలన్నీ కూడా నన్ను నా స్వయానికి, నా స్వయం యొక్క శక్తిని, నా ప్రాణశక్తిని కొల్లగొట్టే విషయాల జ్ఞానమంతా కూడా పరధ్యానమే అవుతుంది. పరధ్యానమే అవుతుంది. అవన్నీ జ్ఞానాలయ్యుం కానీ అది ఎవరికి సంబంధించిందో వారికి మాత్రమే మంచిది. మనకి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది మన స్వయం నుంచి వస్తున్న ఇంకా మరింత డీపర్ స్టేట్‌లో ఆనందమయ శరీరం. ఈ ఆనందమయ శరీరంలో విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార స్థితులు 3 కలిపిన స్థితి అని అంటున్నారు. ఒక్కసారి ఆత్మస్థితి దాకా చేరామంటే ఆత్మస్థితిని ఉన్న పైన ఉన్న 3 స్థితులు అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. చాలా సహజంగా అదంతా చాలా సరళంగా మనం స్వీకరించొచ్చనమాట. ఆ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఆ స్థితి అందుకోవడం కదా! ఆ స్థితిలో ఉంటాం మనం. కానీ అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎక్కడికి తెచ్చుకోవాలి? నా భౌతిక శరీరానికి నా యొక్క సహజమైన దివ్య సారాంశాన్నంతా నేరుగా తెచ్చుకోవాలి. నేరుగా తెచ్చుకోవాలి. ఈ ఈ యొక్క మధ్యలో ఉన్న ఈ అన్ని శరీరాలు వాహకాలుగా ఉంటాయి. ఆ పైన ఉన్న ఆనందమయ శరీరం నుంచి ఈ భౌతిక శరీరం వరకు మధ్యలో ఉన్నవన్నీ వాహక శరీరాలు. అవన్నీ కరెక్ట్‌గా పనిచేస్తేనే కరెక్ట్ కండిషన్‌లో ఉంటేనే ఈ భౌతిక శరీరం సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటుంది. ఇది సర్వశక్తివంతంగా ఉంటుంది. తర్వాత అమరత్వానికి అర్హత కలిగి ఉంటుందన్నమాట. అత్యంత సరళంగా, సహజంగా అమరత్వం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఆ అన్నమయ శరీరం, ఆ విశుద్ధ అనేది సత్యం తన ఏంటో అన్న పూర్తి స్పృహను కలిగి ఉన్నది. తర్వాత ఆ ఏకత్వం, ఆజ్ఞా చక్రంలో ఉన్న ఏకత్వం, సృష్టి సర్వస్వంలో ఉన్న తనని తాను చూసుకోవడం. అపరిమితమైన ప్రేమతత్వం అది. ఆ స్థితి. సర్వ సంప్రజ్ఞత. ఆ అపరిమితమైన జ్ఞానం. అది సంపూర్ణమైన శాంతి అది. ఒక ఒక నిశ్శబ్ద స్థితి. నిరామయ స్థితి. ఇంకా ఏమీ లేని అన్నీ ఉన్న స్థితి. అవన్నీ కలిపే ఆనందమయ శరీరం అన్నమాట. అది నా సుస్వరూపం. నా చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపం. అది నా బ్రహ్మానంద పార్వస్య స్థితి. అది నా స్వయం ప్రకాశం. ఆ ప్రకాశాన్ని, ఆ స్థితిని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని నేను ఎలాంటి అడ్డు లేకుండా స్పష్టంగా తెచ్చుకోవడం అన్నమాట. ఇది ఇక్కడ మనకి జరుగుతున్న ప్రాసెస్. ఇది ఇది మనకి తెలిస్తే ఎప్పటికప్పుడు మనం ఎలక్ట్ చేయగలుగుతాం. ఎక్కడ బంధించబడుతుంది, ఎనర్జీ ఫ్లో అనేది ఎక్కడ ఆగిపోయింది అన్నది మనం గుర్తించగలుగుతాము. ఏ విషయానికి ఆ విషయంలో సంపూర్ణంగా క్లారిటీగా మనకి కావాల్సినట్టుగా మన ఆ లోపల బాడీస్‌ని సెట్ చేయగలుగుతాం. కేవలం అవేర్‌నెస్‌గా ఉంటే సరిపోతుంది. మనం గమనిస్తూ ఉంటే సరిపోతుంది. అవన్నీ ఆ బాడీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అవెందుకు పర్ఫెక్ట్‌గా అవ్వట్లేదంటే,
నేను చేస్తున్న ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఈ ఎక్స్‌పీరియన్సెస్ కారణంగా నాలో ఈ నమ్మక వ్యవస్థ అనేది స్వయాన్ని నమ్మడం అనేది కాకుండగా, ఈ భౌతిక విషయాల్లో ఉన్న అలజడుల మీద పడిన ఇంప్రెషన్స్, అన్‌కాన్షియస్ ఇంప్రెషన్స్‌ని ఆటోమేటిక్‌గా స్వీకరించేయడం జరుగుతుంది. అన్‌కాన్షియస్‌గా పడిన ఇంప్రెషన్స్, మనం చూస్తున్న విషయాలు, అనుభవిస్తున్న విషయాలు. నేను పరిమితత్వాన్ని, నేను కేవలం సామాన్య పరిమితుడిని, ఏమీ చెయ్యలేను, ఏమీ నా వల్ల కాదు అనే ఒక సరికాని నమ్మక వ్యవస్థను పేర్చుకుంటుందనమాట. పేర్చుకోవడం వల్ల లోపల ఉన్న బాడీస్ అన్నీ కూడా అలా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అవి ఎప్పుడు ఫుల్‌ఫిల్‌గా ఉంటాయంటే, ఆ ఆనందమయ శరీరం నుంచి ఆ సంపూర్ణ ప్రజ్ఞను అలా స్వీకరిస్తూ, ఆ కాంతిని అలా ప్రసరింప చేయగలిగినప్పుడు. ఈ కింద నుంచి వేడిని హ్మ్, పొగని పెట్టినప్పుడు, ఆ పొగ వెళ్ళి అన్ని గోడలకు మసి పూసినట్టుగా అయిపోతే అక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండదు కదా! ఆహ్, ఆ గాజు బౌల్స్ అనుకోండి అవన్నీ కూడా. ఒక, ఒక గాజు బౌల్‌లో ఒకటి, ఒక గాజు బౌల్‌లో ఒకటి, ఒకటి, ఒకటి అలా చిమిలీల్లాగా ఉన్నాయనుకోండి. వీటిలకన్నిట్లికి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఈ కింద పెట్టిన ఈ ఎక్స్‌పీరియన్సెస్ అనుభవాల యొక్క అపనమ్మకాల ఇంప్రెషన్స్ అన్నీ పొగలాగా, మసిలాగా వాటి పై వరకు అలా వెళ్తూ వచ్చింది. అంటే అక్కడ స్వయం ప్రకాశాన్ని నేరుగా నేను స్వీకరించడానికి వచ్చిన అడ్డుని చెరుపుకోగలిగితే, ఈ అమరత్వం అనేది ఎంత సహజంగా జరుగుతుందో, ఇదంతా స్పష్టంగా దర్శించొచ్చు కూడా. దర్శించొచ్చు. ఈ ప్రాసెస్సే జరుగుతుంది మనకి. ఎంత అద్భుతమైన ప్రాసెస్ అంటే నేను 153 లిస్ట్‌లో చెప్పినప్పుడు అందరూ ఈ ప్రాసెస్ చేయించండి అన్నారు. నాకు ఒకసారి ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నా అంతట నేనే ఈ ప్రాబ్లమ్ హాస్పిటల్‌కి వెళ్ళడం ఇష్టం లేదు. అసలు ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేసుకోవాలో, ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలో కూడా తెలీదు. అప్పుడు నేను కూర్చున్నాను. "ఓ శరీరమా! నువ్వు ఎందుకున్నావు? దివ్యత్వాన్ని వ్యక్తం చేయడానికే ఉన్నావు. నీవు అలా ఉండొచ్చు కదా! నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు?" అని క్వెషన్ చేశాను. "ఓహ్! నువ్వు డిస్టర్బ్ అవ్వడానికి కారణం నీ వెనకాల ఉన్న ప్రాణమయ శరీరమా? ఓకే. నీకు ఆ ప్రాణమయ శరీరం నుంచి వస్తున్న డిస్టర్బెన్స్‌ని నేను క్లియర్ చేస్తాను. అక్కడి నుంచి నీకు పోషణ అందట్లేదు. అదే కదా నీ ప్రాబ్లమ్? సరే. నువ్వు నిదానంగా ఉండు. నీకు ఆ పోషణ అందుతుంది. నువ్వు ఏం వ్యక్తం చేయాలో ఆ వ్యక్తం చేయడానికి మాత్రమే నువ్వు స్థిరంగా ఉండు" అని దీనికి చెప్పాను. వెనక్కి వెళ్ళాను. వెనకాల బాడీకి వెళ్ళాను. ప్రాణమయ శరీరమా! నువ్వు ఎందుకు ఉన్నావు? నిన్ను ఎందుకు నేను ఎంచుకున్నాను? ఈ భౌతిక శరీరానికి కావాల్సిన పోషణ నిరంతరం అందించడానికే కదా! ఆ ప్రాణశక్తిని నీవు కలిగి ఉండి ప్రెజెంట్ చేయడానికే కదా! నువ్వెందుకు డ్యామేజ్ అయ్యావు? నువ్వు శక్తివంతంగా ఉండాలి కదా! అని దానికి చెప్పడం జరిగింది. అక్కడ తీసుకున్న ఎసెన్స్ ఓహో! నీకు వెనకాల ఉన్న బాడీ నుంచి నీకు శక్తి అందటం లేదా? సరే. నీ నీకు అక్కడి నుంచి పోషణ అందించబడుతుంది. నీవు మాత్రం స్థిరంగా ఎప్పుడు శక్తివంతంగానే ఉండు. ఈ భౌతిక శరీరానికి కావాల్సిన శక్తిని అందించు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరింత ఆ డీపర్ బాడీలోకి వెళ్ళడం జరిగింది. చెప్పాను దానికి కూడా. ఓ మనోమయ శరీరమా! నీవు నీ స్పృహలో ఉంటే నీ శక్తిని ఎందుకు కోల్పోతావు? నీవు కంప్లీట్‌గా నీ యొక్క భావాలని, నీ యొక్క నమ్మకాలని స్వయం వైపు ఉంచొచ్చు కదా! ఎందుకు పరిమితం వైపు అనుమతించావు? సరే. ఎక్స్‌పీరియన్సెస్ తోటి అలాగయింది. ఇక్కడి నుంచి అలా ఉండాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నాను? నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నాను? నా స్వయం యొక్క శక్తిని, జ్ఞానాన్ని, ఆ సమృద్ధిని, ఆ కాంతిని ఈ భౌతిక శరీరం ద్వారా ప్రెజెంట్ చేయడానికి నీవు ఒక స్పష్టమైన వర్క్‌లోనే ఉండటానికి అంటే వాహకంగా ఉండడానికే నిన్ను ఎంచుకున్నాను. నువ్వు అప్రమత్తంగా ఉండు. నీ వర్క్‌లో నీవు శక్తివంతంగా ఉండు అని చెప్పడం జరిగింది. అది ఒక కమాండే చేశాను మాస్టర్స్. నేనక్కడ ఏం బతిమిలాడుకోలేదు. ఆ శరీరాలని ఎలక్ట్ చేశాను నేను. ఆ శరీరాలు నేను ఎలక్ట్ చేశాను. ఒక్కసారి మనం అక్కడ అబ్జర్వర్‌గా అలా నిలబడి వాటిని దర్శిస్తున్నప్పుడు
కంప్లీట్‌గా వాటి స్పృహలోకి అవి వచ్చేస్తాయి మాస్టర్స్. తర్వాత నీకు పోషణ అందడంలో ఎక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం డీపర్ బాడీలోకి వెళ్ళాను. విజ్ఞానమయ శరీరం. ఓ దివ్య శరీరమా! నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నాను? నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నాను? నా యొక్క సహజమైన ఆనంద స్థితిని నీవు జ్ఞానంగా అంటే నీ స్పృహలో నీవు ఉంచుకోవడమే జ్ఞానం అవుతుంది. ఆ విజ్ఞానంతో వచ్చిన నమ్మకాలు, అలాంటి భావాల వల్ల ప్రాణశక్తి ఫిల్ అవుతుంది. దాని ద్వారా ఆ ప్రాణశక్తి ద్వారా భౌతిక శరీరం అమరత్వం అంటే ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అప్పుడు నాకు అమరత్వం గురించి కూడా తెలీదు. అప్పుడు నాకు రాంతా విజ్ఞానం తెలీదసలు. అసలు అమరత్వం ఉందని కూడా నాకు తెలీదప్పటికి. అయితే అలా చెప్పడం జరిగింది. అలా చూడడం వల్ల ఏ శరీరానికి ఆ శరీరం అలా చూస్తూ ఎలక్ట్ చేయడం వల్ల గమనించేవాడు ఎప్పుడైతే ఉంటాడో ప్రతిదీ సవ్యమం అయిపోతుంది మాస్టర్స్. ఇదొకటి గుర్తించండి. గమనించేవాడు లేకపోవడం వల్లే ప్రతీదీ దుమ్ము కొట్టుకుపోతుంది. పాచిపోవడం అవుతుంది. సంథింగ్ అక్కడ సరికాని ఎనర్జీ పేరుకోవడం జరుగుతుంది. ఎనర్జీ చైతన్యవంతంగా ఉండదనమాట. ఇలాగ జరుగుతుంది. ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో ఏ ఏ శరీరానికి ఆ శరీరం దాని యొక్క నిజ స్థితిలోకొచ్చేసాయవి. ఆ డీపర్ బాడీస్ నేను వాటిని గమనించి ఎలక్ట్ చేసి చూడడం వల్ల వాటి యొక్క నిజ స్థితికి వచ్చేసి నిజంగా మాస్టర్స్ ఆహ్, కొన్ని నెలల నుంచి అవుతున్న ఆ ప్రాబ్లము ఆ ఒక్క సిట్టింగ్‌లో అయిపోయిందంతే. ఒకే ఒక్క సిట్టింగ్‌లో అయిపోయింది. ఒకే ఒక్క సిట్టింగ్‌లో. అయితే గ్రేట్ మాస్టర్స్ కూడా ఇది మీ వల్ల కాదు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే అని చెప్పారు. చాలా గ్రేట్. చాలా ఈజీగా తీసేయగలిగిన మాస్టరు అలా చెప్తే నాకు మనసు ఒప్పలేదన్నమాట. నాకు ఒక రకమైన ఫైరొచ్చేసింది. పౌరుషం వచ్చేసింది. ఎందుకు ఈ శరీరం ఎందుకిలా ఉండాలి? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళాలి దీన్ని అని చెప్పేసి ఒక రకమైన ఫైర్ తోటే కూర్చొని వాటిలన్నిటిని అలా చేయడం జరిగింది. అయితే ఈ ఈ అన్ని శరీరాల్ని అలైన్ వీటిలన్నిటిని దేనికది క్లారిటీగా దాని స్పృహలో దాన్ని ఉంచాలి. తర్వాత వీటిని అలైన్ చేయడమే అమరత్వం. అలైన్ చేయాలి. అనుసంధానంలోకి రావాలి. ఏ శరీరానికి ఆ శరీరం ప్రత్యేకమైనవి మళ్ళీ మాస్టర్స్. ఏ శరీరానికి ఆ శరీరం లోపల, ఏ చైతన్యానికి ఆ చైతన్యం ప్రత్యేకమైనవి. ఆ అన్ని ప్రత్యేకతలను అనుసంధానం చేయడమే అమరత్వం. ఈ ఈ పంచకోశాల్లోనే మళ్ళీ 7 చైతన్య స్థితులు ఉన్నాయి. ఆహ్, 7 చక్ర స్థానాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ నాకు అవగాహనయి. ఆ ప్రక్రియ ఆటోమేటిక్‌గా స్వయం చేయించబడింది. అయితే ఇది మీకు చేస్తున్నాను. ఇది క్లారిటీగా మీకు అర్థమైందనుకో, ఎప్పుడైనా కూడా ఆ అవేర్‌నెస్ తోటి ఒక్కసారి కూర్చున్నారంటే కంప్లీట్‌గా డీల్ చేసేసుకోగలుగుతారనమాట. డీల్ చేసేసుకోగలుగుతారు. ఎంత సింపులో మాస్టర్ ఇది. ఎంత సింపుల్. మనం కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది. ఆ అబ్జర్వేషన్ పెడితే సరిపోతుందనమాట. వాట్ ఈస్ ఐ యామ్? ఏంటి నేను? ఏంటి నా సత్యం ఏంటి? ఏంటి నా స్థితి ఏంటి? ఆ! అదే నేను ఓపెన్ చేసుకుంటాను. నేను కానిది నాకెందుకు? నాకవసరం లేదు. ఏదైతే నేనున్నానో, ఏదైతే నేను ఉన్నానో, అది మాత్రమే నేను యాక్సెస్ చేసుకుంటాను అన్న క్లారిటీతోటి ఉంటాంగా మనం అప్పుడు. వాట్ ఈస్ ఐ యామ్? సమృద్ధిని నేను. సమృద్ధిని నేను. ఎక్కడ నేను లేకను కాదు, కొరతను కాదు. నేను సమృద్ధిని. నా లోపలికి వెళ్ళే కొద్దీ నా సమృద్ధి నాకర్థమవుతుంది. లోపలికెళ్ళే కొద్దీ అర్థమవుతుంది మాస్టర్. మనం ఎంత సమృద్ధికరంగా ఉన్నామో, మనం ఎంత సర్వశక్తివంతులమో. ఏ జ్ఞానం తెలియని వాళ్ళు కూడా ఈ ప్రక్రియ చేసి అప్పటికప్పుడు వాళ్ళ బాడీని చేసేసుకోగలుగుతారనమాట. అంత అద్భుతమైంది. అంటే అప్పటికి నాకంత జ్ఞానం తెలీదు మరి. అప్పుడు నాకు ఇది అందించబడింది కదా! యెస్ మై డియర్ మాస్టర్స్. ఇందులో మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అయితే ఇవన్నీ పంచకోశాలనేవి 5 ఎలిమెంట్స్ తోటి ఉంటాయి మాస్టర్స్. 5 ఎలిమెంట్స్ తోటి ఉంటాయి. అయితే ఈ 5 ఎలిమెంట్స్
ఎలిమెంట్స్‌కి 5 ఎలిమెంట్స్‌కి 5 శరీరాలని చెప్పాను కదా! ఆ ప్రాసెస్ చేస్తున్నాను కదా! అయితే మరొకటి నాకు ఈ ముద్ద కర్పూరం అంటే చాలా ఇష్టం మాస్టర్స్. ఎందుకు ఇష్టము అని చెప్పేసి కొంచెం నేనే అబ్జర్వ్ చేస్తే నాకు అది అర్థమైందేంటంటే, అది పదార్థంగా ఉండగలుగుతుంది. పదార్థం అంటే భౌతిక శరీరానికి నాంది. అయితే దాన్ని వేడి చేసినప్పుడు మీరు గమనించారా? హారతి ఇచ్చినప్పుడు అది లిక్విడ్‌గా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? లిక్విడ్‌గా కూడా అయిపోతుంది. ఆ కర్పూరం ఒక పక్కన మండుతూ ఉంటుంది. ఇంకో పక్కన లిక్విడ్‌గా కూడా అవుతుంది. అంటే అది ద్రవ పదార్థంగా కూడా ఉండగలుగుతుంది. ద్రవంగా కూడా ఉండగలుగుతుంది. అంటే వాటర్ ఎలిమెంట్‌గా కూడా ఉండగలుగుతుంది. ప్రాణశక్తిగా. ఆహ్, తర్వాత అది అగ్ని ఫైర్ అవ్వగలుగుతుంది. తర్వాత అది గాలిలో ఆ పరిమళం మొత్తం వ్యాపిస్తూ మొత్తం అది ఆహ్, కంప్లీట్ అయిపోద్ది. అక్కడ ఇంకేం ఉండదు. ఇక్కడ పదార్థంగా ఉన్నప్పుడు పదార్థంగానే ఉంటుంది. ద్రవీకరించినప్పుడు అలా కంప్లీట్‌గా ద్రవంగా అయిపోగలదు. అగ్నిగా ఉన్నప్పుడు కంప్లీట్‌గా అగ్నిగా అయిపోగలదది. కంప్లీట్‌గా అగ్నిగా అయిపోగలదు. ఇంక శేషం మిగలదు అందులో. అది అలా గాలికి వదిలామంటే గాలిలో కలిసిపోతది మాస్టర్ అది. ఆ పరిమళం గాలిలోకి వ్యాప్తమవుతుంది. తర్వాత ఇంకసలు అది మళ్ళీ ఏం మిగలదక్కడ పదార్థం. ఏ విధంగాను మిగలదు. అప్పుడు నాకర్థమైంది ఇది అమరత్వానికి నాంది ఈ కర్పూరం అని నాకర్థమైంది. అమరత్వానికి. ఇదే నాంది. ఇదే మనం తెచ్చుకున్నాము. అమరత్వానికి ఇదే తెచ్చుకున్నాం మనం. ఎగ్జాంపుల్‌గా ఒక పదార్థాన్ని తెచ్చుకున్నాం. అయితే ఇది ఇంకొంచెం దీని గురించి తెలుసుకోవాలనిపించింది. అయితే ఇది ఎవరైనా తయారు చేసారా? ఈ కర్పూరాన్ని ఎవరైనా తయారు చేసారా ఏంటి? నాకెందుకు ఇలాగ అనిపిస్తుంది? తయారు చేసిందైతే అలా కాదు కదా! అని అనిపిచ్చింది. తీరా తెలుసుకుంటే అది ఒక చెట్టు నుంచే వస్తుందట. ఆ పచ్చ కర్పూరం చెట్టులోంచే పుడుతుందట అది. ఎంత అద్భుతమైందో చూడండి. అందుకే మీ బాడీని కర్పూరంగా చూడండి. ఇది కూడా ఊరికనే అనడం కాదు. నాకు ఒకసారి 'ఐ యామ్ శివ, ఐ యామ్ శివ' అని కూర్చున్నప్పుడు శరీరమంతా ఇలా పచ్చకర్పూరంగా అయిపోవడము నేను గమనించాననమాట కొన్నేళ్ల క్రితం. పచ్చకర్పూరంగా అయిపోయింది. ఇంకా నాకు చాలా బాగా అనిపించిందనమాట. చాలా భలే పచ్చకర్పూరం కాదు. అదే సారీ కర్పూరంగా కర్పూరం ముద్దలాగా శరీరం ఉండడం అనమాట. కర్పూరం ముద్దలాగే శరీరం ఉంది. ఇంకేమి లేదు అందులో. ఈ మిగతా పార్ట్స్ అన్నీ కాదు. ఓన్లీ ముద్ద కర్పూరం. శరీరమే ఒక ముద్ద కర్పూరంగా కనిపించిందనమాట. అది అలా మీకు భావన చేయగలిగారంటే ఇంకా కంప్లీట్‌గా కంప్లీట్‌గా మీరు ఆరోగ్యంగాను ఉండగలుగుతారు. అమరత్వానికి మీలో ఉన్న అన్ని అవకాశాలని అందిపుచ్చుకుంటది శరీరం. రూపాంతరం చెందుతుందనమాట. అంత అద్భుతమైంది. మాస్టర్స్ గుర్తించండి. ఆ చెప్తున్న ప్రాసెస్‌లో చివర జరుగుతున్నది కూడా ఈ పంచకోశాలు చేస్తున్నప్పుడు కూడా లాస్ట్‌లో ఏమవుతుంది శరీరంలో ప్రతి అణువు కూడా మేల్కొంటుంది. ప్రతి అణువులోనూ ఒక విశ్వం ఉంటుంది. అనంత విశ్వాలన్నీ మనలోనే ఉన్నాయి అన్నది తెలుసు కదా! మన శరీరంలోనే ఉన్నాయని తెలుసు కదా! మన అణువణువులోనే ఉన్నాయని తెలుసు కదా! ఆ అణువణువులోనూ ఉన్న అఖండమైన తేజస్సు, శక్తి ఓపెన్ అవుతే ఎలా ప్రకాశిస్తాము? మన చైతన్యమంతా అంటే మన ఆరాలో ఉన్న అన్ని లేయర్స్ ఎంత ప్రజ్వరిల్లుతాయి అఖండమైన కాంతితో. ఆ కాంతిలోంచే అసలైన స్వచ్ఛమైన ప్రేమ, సమృద్ధి, ఆనందం, సంతృప్తి, స్వేచ్ఛ ఇవన్నీ ప్రజెంటేషన్ జరుగుతది. నా ఉనికి సర్వస్వం అంటే నా ప్రపంచం ఏదైతే ఉందో, ఆ ప్రపంచానికి ఆటోమేటిక్‌గా ఈ కాంతి ద్వారా ఇదంతా వెళ్ళిపోతుంది. ఆహ్, అసలైన ఆ అమరత్వ ప్రేమ, ఆ అనంతమైన జ్ఞానం, ఆ స్పష్టమైన సమృద్ధికరమైన ఆ ఆలోచన మొత్తం ఇవన్నీ స్పష్టంగా అలా స్ప్రెడ్ అవుతుంది మన నుంచి.
స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అయింది ఏమవుతుంది? అదే మళ్ళీ నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. అది నా అనుభవంలోకి ఎలాగొస్తుందంటే సువర్ణయుగంగా అవుతుంది. సువర్ణయుగంగా నాకు అనుభవంలోకొస్తుంది అదంతా. నా యొక్క స్వయం ప్రకాశం ఎక్స్‌పాన్షన్ జరుగుతూనే ఇదంతా జరుగుతుంది మాస్టర్. సువర్ణయుగ దర్శనం అవుతుంది. సువర్ణయుగ అనుభవం అవుతుంది. దివ్యత్వం, అమరత్వం, ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ, సమృద్ధి. యెస్ మై డియర్ మాస్టర్. థాంక్ యూ. లవ్ యూ మై డియర్ ప్యూర్ మాస్టర్స్.